హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము రవ్వ లడ్డు చేసుకుంటున్నాం. 4 స్పూన్స్ ఘీ వేసుకొని అందులో క్యాషూ నట్స్ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే క్యాషూ నట్స్ తీసుకుంటున్నా. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాం. 2 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ షుగర్ సరిపోతుంది. మేము స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ షుగర్ వేసుకోండి, సరిపోతుంది. ఇది బొంబాయి రవ్వకి మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా, లేదంటే బాగుండదు టేస్ట్. ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా, లైట్ కలర్ వస్తుంది, చేంజ్ అవుతుంది కలర్, అప్పటికి తీసి పెట్టేసుకోవాలి. మరి అదే ప్యాన్లో 1 కప్ షుగర్ వేసుకోవాలి. దానికి 1/2 కప్ వాటర్ సరిపోతుంది. మంచిగా లైట్ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. మనం పాకం కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది రవ్వ లడ్డు. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా వస్తే చాలు. అందులో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ 1 కప్ కొబ్బరి వేసుకోవాలి. అందులో బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా, లేదంటే ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే పాకం అంతా కొంచెం పడుతుంది, కొంచెం పట్టదు కదా, అంత మిగతా బొంబాయి రవ్వ అంతా వేస్ట్ అవుతుంది. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్కి కొంచెం ఘీ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూస్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగున్నాయి కదా, చాలా యమ్మీగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం బాగుంది కదా. అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకొని మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫెస్టివల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.